ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ బీఆర్ఎస్ కు పెద్ద మొత్తంలో నిధులిచ్చిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ తో పాటు మెగా కంపెనీపై మనీ లాండరింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంచిర్యాల జిల్లా మందమరిలోని పలు వార్డుల్లో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. మనీ లాండరింగ్ కు పాల్పడిన కాంట్రాక్టర్లు ఇతర సంస్థలపై ఈడీ విచారణ చేసి కేసులు పెట్టాలన్నారు వివేక్ వెంకటస్వామి. 19th వార్డ్ పాదయాత్ర చేయడం జరిగింది. పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణతో పాటు ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కొని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు కార్యకర్తలతో పాటు ఈ వార్డులో తిరగడం జరిగింది. అంటే ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలో ఏంటి పరిస్థితో మనకు తెలుస్తుంది. నిన్న మనం చూసినాం ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో దేశంలో ఎవరైతే అతిపెద్ద గోల్మాల్ చేసే సంస్థలన్నీ కూడా ఎట్లా రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో, ఈ మిషన్ భగీరథి ప్రాజెక్టులో అవినీతి, ఒక దాంట్లోనేమో 1,00,000 కోట్ల కుంభకోణం, ఇంకో దాంట్లో 40,000 కోట్ల కుంభకోణం. అంటే ఇవన్నీ కుంభకోణాలు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్స్ ద్వారా, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్స్ ద్వారా అవినీతి చేసి ఏదైతే ప్రజల పైసలు ఉన్నాయో ఈ ప్రజల పైసలు దుర్వినియోగం చేసి ఇది మళ్ళా కాంట్రాక్టర్కి ఎక్కువ ధరలో వాళ్ళందరికీ ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధుల ద్వారా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సుమారు 500 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ కేసీఆర్కి ఇచ్చిందో ఇదంతా కూడా ప్రజల పైసలు, ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముని ఈ మనీ లాండరింగ్లో ఏదైతే ఈడీ విచారించి వీళ్ళందరికీ కూడా వీళ్ళపైన కేసు బుక్ చేసే అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేసినారో ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో వేలాది కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసి ఈ ప్రజల పైసల్ని దోచుకొని వాళ్ళు సొంత ఆస్తులు పెంచుకోవడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.